పేరెంటల్ బాధ్యత ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ చెప్పాడు, నేను నా సమయాన్ని కేటాయించలేకపోయానని. ఇంత చేసి, ఇంత సంపాదించి ఇచ్చి, ఇంత స్వేచ్ఛ ఇచ్చి ఎందుకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు? సమస్య ఎక్కడ వస్తుంటే అండి, ఎప్పుడైతే పేరెంటల్ సూపర్విజన్ లేకుండా పోతుందో పిల్లలకు కావాల్సింది పేరెంట్లకు ప్రెజెన్స్ కావాలండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇచ్చే డబ్బు, మీరు ఇచ్చే గిఫ్ట్లు, మీరు కట్టే ఫీజులు, మీరు పంపించే స్కూల్స్ అన్నిటికంటే కూడా పేరెంట్ ప్రెజెన్స్ కావాలి. ఈ పట్టించుకోని పేరెంటింగ్, పర్మిసివ్ పేరెంటింగ్ ఇట్లాంటివి వస్తాయో పిల్లలు కూడా విచ్చలవిడిగా పట్టించుకోని పేరెంటింగ్ ఒకటి, తల్లిదండ్రులే రోల్ మోడల్స్ గా ఉంటారు. తండ్రులు ఇంట్లోనే కూర్చొని తాగడము లేదా బార్లో గడపడము ఎన్ని ఉన్నా కానీ పిల్లల్ని చెడగొట్టే ప్రధానమైన సాధనం డబ్బు. ఈ పొలిటికల్ ఫ్యామిలీస్ లోనూ లేకుంటే కొంచెం ఎలైట్ ఫ్యామిలీస్ లో ఏంటంటే పిల్లలకి అవసరాన్ని మించిన డబ్బు అనేది వేరే వైపు చూసేలాగా ప్రోత్సహిస్తుంది. డబ్బు ఎక్కువ ఒక వయసులో ఉన్న టీనేజ్ లో ఉన్న పిల్లలు చేరుతుందో ఏం చేస్తారు? సినిమాలు షికార్లకు అయిపోతుంది. ఇంకా డబ్బు ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి? బార్కి వెళ్ళాలి. ఇంకా డబ్బు ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి? డ్రగ్స్ వెళ్ళాలి, లేకుంటే అమ్మాయిల వైపు వెళ్ళాలి, లేకుంటే ఇలాంటి అమ్మాయిలను ట్రాప్ చేసి చూసారు నేను హీరోనని కాళ్ళ దగ్గర వేస్తాడు. అంటే ఈ ఇష్యూలో మీరు బండి సంజయ్ అండ్ ఫ్యామిలీ, బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి అది ఆటోమేటిక్ గా ప్రతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, ప్రతి కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. దాని ఫలితమే ఈ కేసు అంటారు. ఇది సైకలాజికల్ సొసైటల్ ఫెయిల్యూర్ అన్నారు. అంటే ఇది మొత్తం సమాజానికి, సొసైటీకి సంబంధించింది. దాన్ని ఎలా మనం చూడాలి? ఇస్ టోటల్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎథికల్ మోరల్ వాల్యూస్. హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా అనగానే ఎంటర్టైన్మెంటు లేదంటే కనుక సెన్సేషనల్ వార్తలతోటే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తూ ఉంటుంది. వాటి వల్ల ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. వాటికే పెద్ద ప్రాధాన్యం కూడా ఇస్తూ ఉంటారు. కానీ సమాజాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి నేటి సొసైటీ ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్య మీద ఈరోజు మనం చర్చిద్దాము. అది మనకు తెలుసు, ఈ మధ్యకాలంలో పెద్దగా ఫ్లేరప్ అయినటువంటి, వైరల్ అయినటువంటి రాజకీయ కోణం ఒకవైపు, నేరం ఒకవైపు, పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ మరోవైపు, జంజీ అని మనం ఏదైతే తరాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం, ఆ తరానికి సంబంధించినటువంటి సైకలాజికల్ అండ్ క్రిమినల్ యాటిట్యూడ్కి సంబంధించినటువంటి సమస్య ఒకవైపు సమాజాన్ని పట్టి వేధిస్తుంది. దాని మీద డిస్కస్ చేయడానికి సమాజాన్ని సునిశ్చితంగా చూసినటువంటి జర్నలిస్టు, ప్రాక్టీసింగ్ చేస్తున్నటువంటి సైకాలజిస్టు, ప్రౌడ్ పేరెంట్ ఆఫ్ ఏ జంజీ బాయ్, 3 కోణాలు కలిసినటువంటి 3 డైమెన్షనల్ వ్యక్తి, దట్ ఈజ్ మిస్టర్ డాక్టర్ విశేష్. ఆయన ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్, నాట్ ఓన్లీ దట్ ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ కాలమిస్ట్. దట్ ఆల్రెడీ వీ హ్యావ్ టోల్డ్ రిగార్డింగ్ దట్ ఈజ్ ఏ ప్రౌడ్ పేరెంట్ ఆఫ్ జంజీ బాయ్. సో 3 కోణాల్లో ఒకే ప్రశ్న, 3 సమాధానాలు. ఒకటి పేరెంట్గా, ఒకటి సైకాలజిస్ట్గా, ఒకటి సమాజానికి సంబంధించినటువంటి నిశిత దృష్టితో చూసే జర్నలిస్ట్గా ఏంటి ఈ సమస్యకి పరిష్కారం అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే విశేష్ గారు. నమస్తే. ఇప్పుడు ఇది నిజానికి ఈ తరంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కష్టపడి పిల్లలకి విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఎంచుకునేటటువంటి వృత్తి నుంచి అన్నీ కూడా వాళ్ళు ఎంచుకునేటటువంటి ఫ్రీడమ్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంలో తల్లిదండ్రులు పేరెంటల్ బాధ్యత ఏంటి? పేరెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ చెప్పాడు, నేను నా సమయాన్ని కేటాయించలేకపోయానని. ఇంత చేసి, ఇంత సంపాదించి ఇచ్చి, ఇంత స్వేచ్ఛ ఇచ్చి ఎందుకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు? సమస్య ఎక్కడ వస్తుంటే అండి, ఈ జనరేషన్లో పేరెంట్స్ మన పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా చేయాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. దానికోసం భార్యాభర్త ఇద్దరూ కలిసి పనిచేయాల్సి వస్తుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఎడ్యుకేషనల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో దానికోసం ఇద్దరూ కలిసి పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ఉన్న వాళ్ళకి రావడం, పోవడము, వర్క్ ప్రెషర్ వీటంటి వల్ల వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వడంతో పిల్లల్ని పట్టించుకునేంత టైం దొరకడం లేదని చెప్పాలి. పాపం వాళ్ళ తప్పు కూడా కాదు. కొంతమంది ఏమో టైం దొరకక ఎక్కువ మంది తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏంటంటే వాళ్లకు బిజినెస్లో పడి, లేకుంటే వాళ్ళ పార్టీసు, వాళ్ళ ఫ్రెండ్స్ వీటిల్లో పడి పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. లైక్ బండి సంజయ్ గారు. ఓకే, సో ఈ 2 దీనిలో ఏమవుతుందంటే, ఎప్పుడైతే పేరెంటల్ సూపర్విజన్, ఐ కుడెంట్ సే కంట్రోల్ అని చెప్పను, సూపర్విజన్ లేకుండా పోతుందో పిల్లలకు కావాల్సింది పేరెంట్లకు ప్రెజెన్స్ కావాలండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇచ్చే డబ్బు, మీరు ఇచ్చే గిఫ్ట్లు, మీరు కట్టే ఫీజులు, మీరు పంపించే స్కూల్స్ అన్నిటికంటే కూడా పేరెంటల్ ప్రెజెన్స్ కావాలి.
మా పేరెంట్ నాతో మాట్లాడుతున్నాడా లేదనేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం పైన, వాళ్ళ సైకాలజీ పైన చాలా బలమైన ముద్ర వేస్తుంది. పేరెంటింగ్ స్టైల్ అనేది ఇట్ విల్ టర్న్ ఇంటూ అటాచ్మెంట్ స్టైల్గా మారిపోతుంది. సో ఎప్పుడైతే ఈ పట్టించుకోని పేరెంటింగ్, పర్మిసివ్ పేరెంటింగ్ ఇట్లాంటివి వస్తాయో పిల్లలు కూడా విచ్చలవిడిగా. అంటే ఇక్కడ ఒకటి పట్టించుకోని పేరెంటింగ్, ఒకటి తల్లిదండ్రులే రోల్ మోడల్స్ గా ఉంటారు. వీళ్ళు నిజానికి తండ్రులు, ఇప్పుడు మనం చూసాము, తండ్రులు ఇంట్లోనే కూర్చొని తాగడము లేదా బార్లో గడపడము ఈ పిల్లలకి తెలియడము. తల్లి ఏమో కిట్టి పార్టీలోనో రకరకాల పార్టీలు, రకరకాల దాంట్లతోటి ఫోన్ తోటే ఉండడము. ఈ పిల్లల చేతిలో అందుబాటులో డబ్బు అన్ని ఉండడము. దీంతో కూడా తప్పుదారి పెట్టే అవకాశం ఉంటుంది కదా. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ, నా అబ్జర్వేషన్ చెప్తానండి, ఎన్ని ఉన్నా కానీ పిల్లల్ని చెడగొట్టే ప్రధానమైన సాధనం డబ్బు. ఎప్పుడైతే పిల్లలకు మీరు అవసరానికి మించిన డబ్బు ఇస్తారో, అవసరానికి మించిన డబ్బు అనేది వేరే వేరే వైపు చూసేలాగా ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఈ పొలిటికల్ ఫ్యామిలీస్లోనూ లేకుంటే కొంచెం ఎలైట్ ఫ్యామిలీస్లో ఏంటంటే పిల్లలకి వాళ్ళు టైం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఆ గిల్ట్ని కవర్ చేసుకోవడం కోసం వాళ్ళు డబ్బు ఎక్కువ ఇస్తారు, గిఫ్ట్లు ఎక్కువ ఇస్తారు. సో అది పేరెంటల్ గిల్ట్ నుంచి వచ్చే సమస్య. అది వాళ్ళ గిల్ట్ని వాళ్ళు కవర్ చేసుకోవడం కోసం పిల్లలకి డబ్బు ఇచ్చి కవర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే డబ్బు ఎక్కువ ఒక వయసులో ఉన్న టీనేజ్లో ఉన్న పిల్లలకు చేరుతుందో ఏం చేస్తారు? సినిమాలు షికార్లకు అయిపోతుంది, ఇంకా డబ్బు ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి? బార్కి వెళ్ళాలి. ఇంకా డబ్బు ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి? ఇంకా కాస్ట్లీ ఉన్న వ్యవహారం ఏంటి? డ్రగ్స్ వైపు వెళ్ళాలి, లేకుంటే అమ్మాయిల వైపు వెళ్ళాలి. ఇట్లాంటి రకరకాల వెళ్తాయి. ఇంట్లో కనుక పిల్లలు ఆశించిన ప్రేమ, గుర్తింపు, ఆప్యాయత ఇవి గనక దొరికితే పిల్లలు ఎప్పుడూ కూడా బయట ప్రేమ కోసం వెతుకులాడరు, బయట గుర్తింపు కోసం వెతుకులాడరు. ఇంట్లో ఎప్పుడైతే ఈ ప్రేమ, ఆప్యాయత, గుర్తింపు ఇవనేవి లోపిస్తాయో అప్పుడే పిల్లలు రిస్కీ ఫీట్లు చేస్తారు. అంటే ఈ ఇష్యూలో మీరు బండి సంజయ్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ యొక్క బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి విషయంలోనే పేరెంట్ల బాధ్యత ఉంటుందండి, ఎవరి విషయంలోనే కానీ. ఎందుకంటే మీకు ఇంట్లో పిల్లలకి ఏ మనిషికైనా గుర్తింపు కావాలండి. మీకైనా నాకైనా ఎవరికి గుర్తింపు, గౌరవం కావాలి. ఆ గుర్తింపు, గౌరవం అనేది స్కూల్లో, కాలేజీలో, ఇంట్లో పిల్లలకు దొరికినప్పుడు వాడు వేరే పెడిదారులు పెట్టే అవకాశాలు తక్కువ. ఆ అవకాశం, ఆ గుర్తింపు, గౌరవం వాడికి అకాడమిక్స్ ద్వారా దొరకలేదు అనుకోండి, అప్పుడు వాడు రిస్కీ ఫీట్లు చేస్తాడు బైక్తో. లేకుంటే ఇలాంటి అమ్మాయిని ట్రాప్ చేసి చూసా నేను హీరోనని కాళ్ళ దగ్గర వేస్తాడు. మీరు చాలా విస్తృతమైనటువంటి దీనికి సంబంధించి చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్టికల్ రాశారు. రైట్. ఇది సైకలాజికల్ సొసైటల్ ఫెయిల్యూర్ అన్నారు. అంటే ఇది మొత్తం సమాజానికి, సొసైటీకి సంబంధించింది. దాన్ని ఎలా మనం చూడాలి? సైకలాజికల్ సొసైటల్ ఫెయిల్యూర్ అనేది కేస్ స్టడీ, ఇది బండి సంజయ్ది, ఎలాగ జరుగుతుంది? ఇప్పుడు సైకలాజికల్ సొసైటీ ఫెయిల్యూర్ ఎందుకు అన్నానంటే, ఆ మాట ఎందుకు వాడానంటే, బండి సంజయ్ అండ్ బండి సంజయ్ సన్ కేస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ కేస్. ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి మనకు. బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి ఇది అంత ఇళ్ళలోకి వచ్చింది. కానీ మన ఇంటి పక్కల వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కూడా ఇటువంటి కేసులు మనం చూస్తున్నాం. నేనైతే రెగ్యులర్గా చూస్తుంటా. నా కౌన్సిలింగ్ ప్రాక్టీస్లో భాగంగా ఇట్లాంటి లవ్ అఫైర్లతో ఫెయిల్ అయిన వాళ్ళు, లేకుంటే ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని బెదిరించేవాళ్ళు, లేకుంటే మొబైల్ లాక్కుంటే కొట్టే పిల్లలు, ఇటువంటి వాళ్ళని నేను రెగ్యులర్గా చూస్తుంటాను. కాబట్టి ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అని అంటా నేను. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఓన్లీ విత్ బండి సంజయ్. ఇట్ ఈస్ టోటల్ సిస్టమిక్ ఫెయిల్యూర్. ఎందుకు అని అంటే ఈ జనరేషన్లో అందరూ కూడా డబ్బుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అనేది రిలేషన్షిప్కి ఇవ్వడం లేదు. మనం ఎవరిని హీరోగా చూస్తున్నాము? ఎలాగైనా సరే డబ్బు సంపాదించి హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నాం. మీడియా మొత్తం కూడా, మీడియా అండ్ సొసైటీ మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైనా డబ్బు సంపాదించని. ఒకప్పుడు గాంధీ లాంటి వాళ్ళని హీరోగా చూసేవాళ్ళం. ఎందుకు? ఒక నైతిక విలువలతో ఉన్నాడు కాబట్టి. లేకుంటే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఒక ఆశయం కోసం పడ్డాడు కాబట్టి హీరోగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఎవరిని చూస్తున్నా చెప్పండి హీరోగా? హర్షద్ మెహతాని హీరోగా తీసి సిరీస్ చేస్తున్నారు. స్మగ్లర్స్ చేస్తున్నారు. అంటే చాలా సూపర్ హిట్ కూడా. అంటే సమాజంలో మార్పు ఎలా వచ్చింది సిస్టమిక్ ఫెయిల్. అందుకంటున్నా ఇప్పుడు ఈ రోజు మనము ఎలాగైనా సరే డబ్బు సంపాదించినోడు, ఎలాగైనా సరే పదవిలోకి వెళ్ళినాడు, ఎలాగైనా సరే పేరు ప్రకారం సంపాదించినోడిని హీరోగా చూస్తున్నాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎథికల్ మోరల్ వాల్యూస్. అది ఆటోమేటిక్గా ప్రతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, ప్రతి కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. దాని ఫలితమే ఈ కేసు అంటారు. ఇంకోటి ఫిజికల్, అంటే వెర్బల్ అగ్రెషన్ వర్సెస్ ఫిజికల్ వైలెన్స్ అన్నారు. దీనికి ఈ కేసుకు సంబంధించి పర్టికులర్లీ ఈ కేసుకు ఎవరికైనా కానివ్వండి, ప్రతి బిడ్డకి మొదటి రోల్ మోడల్ పేరెంట్సే. పేరెంట్స్ను చూసే మనము ఆట, నడత, మాట అన్నీ కూడా, మాట దగ్గర నుంచి అన్నీ కూడా పేరెంట్స్ చూసి నేర్చుకుంటాం. ఫస్ట్ మనల్ని ఎకలాజికల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ ప్రకారము చైల్డ్ మీద
అన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించేది ఫ్యామిలీ, ఎస్పెషల్లీ పేరెంట్స్ అని ఉంటే గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఇది ఎక్కువ పేరెంట్స్ చూపిస్తుంది. బండి భగీరథకి రోల్ మోడల్ ఎవరు? వాళ్ళ ఫాదర్, రైట్? వాళ్ళ ఫాదర్ ఏం మాట్లాడతాడు ఉదయం లేచి దగ్గర నుంచి? కామన్ గా ప్రత్యర్థుల మీద, ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం. ప్రత్యర్థుల మీద మాట్లాడొచ్చండి, విమర్శలు చేయొచ్చు, విమర్శలు రాజకీయాల్లో సహజం. కానీ ఆయన వాడే భాష ఎలాంటిది? నరికేస్తాం, పొడి చేస్తాం, లేపేస్తాం. అంటే ఇది ఫిజికల్ వైలెన్స్ కి దారితీస్తుంటారా? ఇప్పుడు ఆయన జనరేషన్కి ఆయన మాటల్లో చెప్పాడు, ఇతని జనరేషన్ దాన్ని ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు బండి సంజయ్ తండ్రి పొలిటీషియన్ కాదు కదా, బండి సంజయ్ మాత్రమే పొలిటీషియన్, బండి సంజయ్ మాత్రమే కేంద్ర మంత్రి, బండి సంజయ్ తండ్రి కాదు. కాబట్టి ఆ బ్యాక్డ్రాప్లో ఆయన కొంతవరకు వెళ్ళగలిగాడు. వర్బల్ అగ్రెషన్ తోటి తను సాధారణమైన వ్యక్తి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగలిగాడు. దాని రీజన్ అయితే వర్బల్ అగ్రెషనే కదా, వేరే రీజన్ ఏమైనా ఉందా? అది పెరిగి అంటే ఇతని స్థాయికి వచ్చేటప్పటికి అది వేరే రకంగా కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్న ఇతను బండి భగీరథకి అడాప్ట్ చేసుకున్నాడు. వర్బల్ అగ్రెషన్ నుంచి ఫిజికల్ అగ్రెషన్కి వెళ్ళాడు. ఎందుకు? మా నాన్న పొలిటీషియన్, నేనేం చేసినా కాపాడతాడు అనే ఒక ధైర్యం ఉంది బండి భగీరథకి. ఓకే, అలా కాపాడాడు కదా. ఇంతకుముందు మహేంద్ర యూనివర్సిటీలో జరిగిన కేసుల్లో కానివ్వండి, గొడవల్లో కానివ్వండి, ఇంకా అక్కడెక్కడ జరిగిన గొడవల్లో కానివ్వండి, ఆ తప్పు చేసినప్పుడే ఇప్పుడు అందరి ముందు తిట్టాల్సిన అవసరం కూడా లేదు. కాపాడుకో, నీ కొడుకుని నువ్వు కాపాడుకో. కానీ ప్రైవేట్గా అయినా కానీ తప్పు ఇది, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేస్తే రెండోసారి నువ్వు చేసావంటే నేను నిన్ను సేవ్ చేయను అని కనుక ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటే ఈ క్రౌడ్ బిహేవియర్ ఇక్కడ దాకా కూర్చుండేది కాదు. మన తెలుగులో సామెత ఉంది, తోటకూర దొంగతనం నాడే కంట్రోల్ చేస్తుంటే ఇక్కడ దాకా రాదు. ఏమవుద్దంటే వీళ్ళు నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ కూడా, వాళ్ళు తమ కెరీర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ పిల్లలకి ఇవ్వరు. కెరీర్లో పడి పిల్లల్ని మర్చిపోవడంతో ఏమవుతుందంటే వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కంట్రోలింగ్ కనుక లేకపోతే, బౌండరీస్ కనుక లేకపోతే పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు. ఇప్పుడు పర్టికులర్లీ ఇన్ఫ్లుయెన్స్ వర్గాలు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు నేను ఎవరో తెలుసా అని అడగడం, ఎంటైటిల్మెంట్ సిండ్రోము సమాజం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, దానివల్ల సమాజం ఏ రకంగా దెబ్బతింటుంది? ఇప్పుడు ఈ కేసు ఇది ఒకటే కాదండి. ఇంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక అతను ఎమ్మెల్యే కొడుకు కూడా ఇలా చేశాడు కదా. అంతకుముందు ఆంధ్ర ఎమ్మెల్యే ఒక అతను కొడుకు ఇక్కడ బంజారాహిల్స్లో గొడవ ఇలాగ జరిగింది. ఇదేమీ కొత్త ఏం కాదు. తండ్రులు పదవుల్లో ఉన్నప్పుడు తెలియకుండానే వాళ్ళ చుట్టూ వాతావరణం అనేది మేము ప్రత్యేకమైన వ్యక్తుల మీద ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే తండ్రి పొద్దున్న లేచి అందరు నమస్కారం పెడతా ఉంటారు, పోలీసులు ఉంటారు, గార్డు ఉంటారు, అందరూ సార్ చిన్నస్వామి, చిన్నదొరనో, చిన్న బాసనో ఏదో అంటూ ఉంటారు. తెలియకుండానే ఒక ఎంటైటిల్మెంట్ వాడికి వచ్చేస్తుంది. నేను కూడా బాస్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సింది పేరెంట్స్. అరే బాబు, ఈ పదవి నాది, నువ్వు స్టూడెంట్వి, ముందు నీ ఫోకస్ చేయి, నీ చదువు మీద ఫోకస్ చేయి అని చెప్పాలి. ఇంకొకటి, ఎప్పుడైనా ఇలాంటి బిహేవియర్ చూసినప్పుడు ఫస్ట్ చెడిపోవడానికి కారణం డబ్బు అండి. ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్కి ఎంత అవసరం అవుద్ది? పాకెట్ మనీ చెప్పండి. అంటే వాళ్ళు చదువుతున్నటువంటి కాలేజీ కాంపిటీషన్, ఒక మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న ఒక స్టూడెంట్కి పాకెట్ మనీ ఎంత అవసరం అవుద్ది? 5,000, 10,000, అంతే కదా. అంతకంటే ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా చెడిపోతారు. గ్యాంగ్ని కూడబట్టుకుంటాడు, వాళ్ళందరికీ మేపుతా ఉంటాడు, ఇక్కడ నుంచి పార్టీలు అంటారు. విపరీతమైన డబ్బు, విపరీతమైన స్వేచ్ఛ, కంట్రోలింగ్ లేకపోవడం, బౌండరీస్ లేకపోవడం, ఇవి చాలు పిల్లలు చెడిపోవడానికి. ఇప్పుడు ఏ కేసు చూసినా ప్రధానంగా ఈ అమ్మాయిలు బాధితుల కింద ఉంటారు, వాళ్ళ పేరు కూడా మనం రాసే పరిస్థితి ఉండదు ఇక్కడ. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగినటువంటి వాతావరణంలో ఎవరు కంట్రోల్ చేయని విధంగా గ్యాస్ లైటింగ్, అంటే విక్టిమ్నే చేసేటటువంటి కాంప్లెక్స్ డ్రామా కూడా. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్యలు ప్రయత్నించాల్సి, ఎందుకంటే వాళ్ళు మనమైతే మీడియా వరకు కొంత జాగ్రత్త తీసుకుని వాళ్ళ పేరు తెలియకూడదు అంటాం, కానీ సోషల్ మీడియాలో అన్ని వివరాలు వచ్చేస్తాయి. ఆమె మీద ఒక ముద్ర వేసేసేసి ఈ కాంప్లెక్స్ డ్రామాకి దారి తీయడం, ఆత్మహత్యలకు ప్రయత్నించడం అని ఈ కేసులో కూడా 2 సార్లు ట్రై చేసినట్టు. పోక్సో చట్టం అనేది ఎందుకు వచ్చింది? 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకి మెచ్యూరిటీ ఉండదు. సైకలాజికల్గా, న్యూరలాజికల్గా కూడా లాజికల్ థింకింగ్ కారణమయ్యే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది 21 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. ఈవెన్ 25 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. అందువల్లనే మీకు టీనేజ్లో రిస్క్లు ఎక్కువ తీసుకుంటారు. వెర్ ఇట్ ఈస్ ఫిజికల్ రిస్క్ ఆర్ మెంటల్ రిస్క్ ఆర్ సెక్షువల్ రిస్క్ ఎక్కువ తీసుకుంటారు, రైట్? సో అందులో టీనేజ్లో ఈ సెక్షువల్ హార్మోన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చాలా పీక్ లెవెల్స్లో ఉంటాయి. అది బేసిక్ ఇన్స్టింక్ట్. వీటి నుంచి కాపాడడం కోసమే పోక్సో అనే చట్టం వచ్చింది. ఎందుకు? ఆ వయసులో పిల్లలకి మెచ్యూరిటీ ఉండదు.
వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం ప్రేమ చూపించినా, బెదిరించినా, లేకుంటే ట్రాప్ చేసినా కానీ వాళ్ళు లోబడే అవకాశం ఉంటుంది. కాబట్టి 18 ఏళ్ల లోపు అమ్మాయిని ఇష్టపూర్తిగా వచ్చినా కానీ అది నేరమే. ఇక్కడ అది విషయం. ఆ అమ్మాయికి ఇష్టం ఉండొచ్చు, ఎందుకంటే ఇతను ప్రేమించాడని చెప్పాడు. ఓకే, నమ్మి ఉంటుంది ఆ అమ్మాయి, నమ్మి ఉండొచ్చు, నమ్మి వీళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్కి వెళ్ళి ఉండొచ్చు, కాదని అంటలా, కైనా నేరమే అది. ఇప్పుడు 20-30 ఏళ్ల క్రితంకి వెళ్తే అన్నీ కూడా అంటే పేరెంట్స్ పిల్లలకు సంబంధించినటువంటి మందలింపు ఇదంతా జరిగేది, టీచర్లు కూడా మందలించడము ఎంత ఉండేది. ఈ సొసైటీ డిజార్డర్ వచ్చేయడం వల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పేరెంట్స్ ఏం తీసుకోవాలి, అసలు టీచర్స్కి సంబంధించి కానీ వాళ్ళ బాధ్యత ఏంటి? చాలా మందికి ఒక అనేది ఏంటంటే మా కాలంలో కొట్టేవాళ్ళు ఈసారి కొట్టొద్దు అంటున్నారు, అందుకనే పిల్లలు చెడిపోతున్నారు అనేది ఒక చాలా మంది వాదించే వాదన. అది పూర్తిగా తప్పండి. ఎందుకంటే కొట్టడం అనేది ఫిజికల్ పనిష్మెంట్, కార్పొరల్ పనిష్మెంట్ అనేది పిల్లల ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాదు అని చాలా అధ్యయనాలు చెప్పిన తర్వాత కార్పొరల్ పనిష్మెంట్ బ్యాన్ చేశాయి ప్రభుత్వాలు. అంటే కొట్టడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. కొట్టినప్పుడు ఆ క్షణాన వాడు భయపడినట్టు నటిస్తాడు, మనం చెప్పినట్టు వింటాడు తప్ప మళ్ళీ వాడి ప్రవర్తన వాడికి అలాగే ఉంటుంది. రైట్, ఆ ప్రవర్తన ఏం మారదు. అందువల్ల కార్పొరల్ పనిష్మెంట్ వద్దంటారు. పనిష్మెంట్ వద్దని లేదు, పనిష్మెంట్ వేరు, కార్పొరల్ పనిష్మెంట్ వేరు. పనిష్మెంట్ అంటే ఏంటి? ఒక కుర్రాడు క్లాస్లో మిస్బిహేవ్ చేశాడు, వాడిని నువ్వు స్టాండ్ అవుట్ నిలబెట్టొచ్చు, లేకుంటే పర్సనల్గా కౌన్సిలర్ దగ్గరికి పంపించవచ్చు, లేకుంటే పేరెంట్స్ పిలిచి చెప్పొచ్చు, లేకుంటే నువ్వే దగ్గర తీసుకొని ఇలా కాదురా, ఇలా కాదు, దీనివల్ల నష్టం అని చెప్పొచ్చు. రైట్. కాకపోతే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్లో అంత ఓపిక టీచర్స్కి లేదు, పేరెంట్స్కి లేదు, మేనేజ్మెంట్కి లేదు. ఉంటే ఉంచుకుంటున్నారు, లేకుంటే టీసీ ఇచ్చి పంపించేస్తున్నారు. చాలా కొద్ది స్కూల్స్లో మాత్రమే కౌన్సిలర్లు, సైకాలజిస్టులు ఉంటున్నారు. రైట్. కాబట్టి వీళ్ళ స్కోపాన్ని అడ్రస్ చేసేంత, లేకుంటే వీళ్ళ ఫీలింగ్స్ని అడ్రస్ చేసేంత మెకానిజం లేదు. మెకానిజం లేనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇంట్లో ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది, ఇంటి తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది స్కూల్ అండి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్. ఒక జనరేషన్లో, మన జనరేషన్లో కానీ, అత జనరేషన్లో కానీ, తాత జనరేషన్ కానీ, టీచర్కి స్టూడెంట్కి మధ్య ఒక రిలేషన్షిప్ ఉండేది, ఒక బాండింగ్ ఉండేది. ఈ జనరేషన్లో ఆ బాండింగ్ లేదు. ఎందుకు లేదు? ఎడ్యుకేషన్ కార్పొరేట్ మయమైపోయింది. టీచర్ అనేవాడు శాలరీ తీసుకుని పనిచేసుకునే వ్యక్తి అయిపోయాడు. సో తనకి పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని కరెక్ట్గా డెవలప్ చేయాలనే ఒక కమిట్మెంట్ అనేది చాలామంది టీచర్స్లో కనిపించట్లేదు ఈరోజు. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఇట్, అది కాలంతో పాటు వచ్చే మార్పు. సో దానివల్ల ఏమవుతుంది? ఎవరు వినాలి పిల్లల యొక్క బాధని? పిల్లల్ని ఎవరు గమనించాలి? పిల్లల్ని ఎవరు అడ్రస్ చేయాలి? పేరెంట్స్ టైం లేదు, టీచర్స్ పట్టించుకోరు. సో దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ ట్రాక్. ఇప్పుడు పర్టికులర్లీ ఈ కేసుల్లో విక్టిమ్స్గా ఉన్నటువంటి అమ్మాయిల మీద పడుతున్నటువంటి గ్యాస్ లైటింగ్, హనీ ట్రాప్ అనేటటువంటి దారి మళ్లించడం, కాంప్లెక్స్ డ్రామా, వీటి యొక్క పరివర్తనాలు ఎలా ఉంటాయి? హనీ ట్రాపే అనుకుందామండి కాసేపు. వాళ్ళ ఆరోపణ నిజమని అనుకుందాం. కానీ ఆ అమ్మాయి వయసు, ఇక్కడ ఈ కేసులో ప్రధానమైన విషయం వయసు. ఆ అమ్మాయి 18 దాటి ఉంటే హనీ ట్రాప్ అనడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ అమ్మాయి 18 ఏళ్ల లోపు ఉంటే హనీ ట్రాప్ అని అనుకున్నా కానీ కేసు పోక్సోనే అవుతుంది, హనీ ట్రాప్ కాదు. అది కేవలం లేదు డిఫెన్స్ కోసం ఒక తీసుకొచ్చేసి వాళ్లకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రజల మీద రుద్దుతున్నారు తప్ప చట్టం ముందు అది నిలవదు. గ్యాస్ లైటింగ్ వల్ల ఈ అమ్మాయిలు, గ్యాస్ లైటింగ్ ఏమవుతుందంటే, నాకున్న సమాచారం మేరకు, సోషల్ మీడియాలో సమాచారం మేరకు, ఇతను ఈ అమ్మాయిని అలాగే నేను ట్రాప్ చేస్తానని ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి, అంటే సినిమాలో లాగా చూసావా, హీరో అదే మనం ఆడే హీరో చూపిస్తున్నాం కదా, సో అలాగే నేను ఆ అమ్మాయిని నేను ట్రాప్ చేస్తాను చూసుకో అని చెప్పి ఛాలెంజ్ చేసి ఈ అమ్మాయితో పరిచయం పెంచుకొని, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి, ఆ అమ్మాయి రాకపోతే నేను చేయి కోసుకొని రక్తం చూపించి, ఇలా రకరకాలుగా అతను ఇచ్చేసి ఆ అమ్మాయిని ట్రాప్లో చేసి వచ్చాడనేది ఒక కథనం. అది నిజమో కదా నాకు తెలియదు, మీడియాలో వస్తున్న కథనం అంతే. ఓకే, అది కనుక నిజమైతే ఇతను ఎ బిగ్ మ్యానిపులేటర్. అండ్ మనకు మీడియాలో ఉన్న సమాచారం మేరకు అతను ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇట్లాంటి సిచ్యుయేషను. అతను చాలా సందర్భాల్లో లాని వైలేట్ చేశాడు. ఓకే, సీరియల్ అఫెండర్ అతను. సో అతన్ని కంట్రోల్ చేయకపోవడం అనేది చట్టం చేయలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాని పర్యవసానమే ఈరోజు అతను పూర్తిగా ఊబిలో ఇరుక్కున్నాడని నేను అనుకుంటున్నాను. మరి చట్టం ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. గ్యాస్ సెట్టింగ్ ఏంటంటే, కొంతకాలం క్లోజ్ అయిన తర్వాత ఆ అమ్మాయిని వదిలించుకోవాలంటే నీదే తప్పు అని రకరకాలుగా తప్పులు చూపుతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి గిల్ట్లోకి, ఆ అమ్మాయి ట్రామాలోకి వెళ్ళిపోయి తనంతట తను వెళ్ళిపోయేలాగా చేస్తారు. దట్ ఈస్ గ్యాస్ లైటింగ్.
అతను అలా చేశాడంట అని కథనాలు వార్తలు వస్తున్నాయి. మనకు నిజంతో మనకు ఇద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. అవి కోర్టు ముందు ఇచ్చే పైగా ఒక కేంద్ర మంత్రి కుమారుడి మీద కేసు పెట్టే స్థాయి వచ్చిందంటే మామూలుగా అయితే భయపడతారు సామాన్యులు, ఎవరైనా సరే అడ్జస్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా రోడ్డు మీద ఉంటుంది, మనము బయట పెట్టకపోవచ్చు. కానీ అంటే ఇక్కడ మనకున్న కథనాల ప్రకారమే, ఇది నిజమని నేను అంటలేదండి, కథనాల ప్రకారం మాత్రం విశ్లేషిస్తున్నాను. నేను చేసింది కూడా అదే. వాళ్ళేమి మిడిల్ క్లాస్ ఏం కాదు, వాళ్ళు కొంచెం రిచ్ ఫ్యామిలీనే. అందుకు కాబట్టి కూడా చాలా కాలం కొనసాగింది. అందరికీ తెలుసు, ఇద్దరికి ఫ్యామిలీస్ కి తెలుసు. కానీ ఇతను తన టార్గెట్ తను రీచ్ అయ్యాడు. ఏంటి, ఆ అమ్మాయిని ట్రాప్ చేయాలనుకున్నాడు, చేసి అంతవరకు అయిపోయింది. సో వదిలించేసుకుందాం అనుకున్నాడు, అక్కడి నుంచి వదిలించేసుకుందాం అనుకున్నాడు. కానీ ఈ లోపు ఆ అమ్మాయి ఇతనితో ప్రేమలో ఉండిపోయింది. అది ఆ అమ్మాయి ఏమో కాదనేసరికి ఇతను కాదని వదిలించుకొని ఈ అమ్మాయిని ఇది చేస్తుంటే ఆ అమ్మాయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందట. అదే అంటుంది, అందుకనే చేసిందట. దాంతో వాళ్ళ పేరెంట్స్ ఏంటిది అని అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్, వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఇది అమ్మాయికి ఉంది. సో దాంతో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లి మంత్రి గారిని కలిస్తే మంత్రి ఏమో అబ్యూజింగ్ గా మాట్లాడనేది వస్తున్న కథనాలు, నిజం మనకు తెలియదు. దాంతో వాళ్ళు దీన్ని ఎలాగైనా కానీ వీళ్ళకి గుణపాఠం నేర్పించాలి, తప్పు చేసిన కొడుకుని దండించాల్సింది పోయి మనమల్ని తిడతాడని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం యుగం ఉంటుంది కదా, దాంతో వాళ్ళు ధైర్యం చేశారు. విచ్చలవిడితనం వర్సెస్ స్వేచ్ఛ ఎలా చూద్దామంటే, అది స్వేచ్ఛ కొంతమంది అనుకుంటున్నాం, విచ్చలవిడితనంగా అది మారుతుందని. డ్రగ్స్ కావచ్చు, ఇది కావచ్చు. చాలా మందికి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియదండి. నేను ఎప్పుడు చెప్తాను అంటే పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలంట, స్వేచ్ఛ చెడిపోతుందండి అంటారు. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు. విచ్చలవిడితనం అంటే వాళ్ళు ఏం చేసినా కానీ పర్మిట్ చేయటం, రైట్. స్వేచ్ఛ అంటే యూ హ్యావ్ ఫ్రీడమ్ విత్ ఇన్ యువర్ బౌండరీస్ ఉంటాయి ఖచ్చితంగా. నాకు కొడుకున్నాడు, అదే వయసున్న కొడుకున్నాడు. ఇప్పుడంటే వాడు పెద్దోడు అయిపోయాడు, నేను పట్టించుకోను. వాడు కాలేజీలో ఉన్నంత వరకు కూడా బయటకు వెళ్తే నాకు ఒక టైంకి రావాలి. వాడు నువ్వు 9 o'clock ఇంట్లో ఉండాలి, నేను పంపిస్తా, ఫ్రెండ్స్ ఎక్కడ కావాలో పంపిస్తా, కానీ నువ్వు 10 లోపు ఇంట్లో ఉండాలి అంతే. ఒకవేళ లేట్ అయితే నాకు ఫోన్ చేసి చెప్పకపోతే నేను ఒప్పుకోను. నేను రెండోసారి పంపించను. మనం పంపిస్తే డబ్బులు ఇవ్వకుండా ఎట్లా వెళ్తాడు? మనం డబ్బులు ఇవ్వాలి కదా బయటకు వెళ్ళాలంటే. డబ్బులు ఇచ్చేది మన పేరెంట్సే కదా. నేనైతే రూల్ అది నాకు, నువ్వు ఫ్రెండ్స్తో కలిసి అవుటింగ్కి వెళ్తా ఉంటే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా వెళ్ళు, కాకపోతే 10 లోపు ఇంట్లో ఉండాలి అంతే. ఈ బౌండరీస్ అనేవి పేరెంట్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ విత్ ఇన్ ది బౌండరీస్ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్, నీ ఇష్టం. అంటే పేరెంట్స్ ఎలాగ ఎంతవరకు వాళ్ళతో అంటే షేర్ చేసుకోవడంలో కూడా ఏంటి ఆ సమస్య? ఇప్పుడు రైట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది, మంచి ప్రశ్న. చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు కదా, పేరెంట్స్ చెప్పని చాలా విషయాలు నాతో చెప్తారు, నాతో షేర్ చేసుకుంటారు. అసలు సార్ మాకు ఇన్ని రోజులు మాకు చెప్పలేదు ఈ విషయం, మాకు చెప్పుంటే మేము ముందే జాగ్రత్త పడేవాళ్ళం కదా అంటారు పేరెంట్స్. చెప్పే స్పేస్ మీరు ఇవ్వలేదు అంటారు. చెప్పే స్పేసు పేరెంట్ ఇవ్వకపోవడం వల్ల ఐ హ్యావ్ ఎ సన్, ఓకే, నా కొడుకు నాతో ఏ విషయమైనా చెప్తాడు, ఏ విషయమైనా షేర్ చేసుకుంటాడు. ఎందుకంటే నేను జడ్జి చేయను వాడిని. యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ సైకాలజిస్ట్, యాజ్ ఏ పేరెంట్ కమ్ సైకాలజిస్ట్ నేను జడ్జి చేయను వాడిని. సో మందు తాగుతాను అనుకో, నీ చాయిస్ అంట. మందు తాగుతాను ఇది చెప్పాడు అనుకోండి, పేరెంట్కి ఏం చెప్తాడు? పేరెంట్ పర్యవసానాల గురించి చెప్తారు. నేను పర్యవసానం చెప్తా. నాకు ఒకసారి వాడు కాల్ చేసి, నాన్న రేపు ఈరోజు పార్టీ ఉంది, నేను తాగుదాం అనుకుంటున్నా అన్నాడు. అంటే నీ ఇష్టం అన్నా. అదేంటి వద్దనవా అన్నాడు. వద్దనవా అంటే నువ్వు ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు అక్కడ తింటున్నావో తాగుతున్నావో తిరుగుతున్నావో నాకు ఎలా తెలుస్తుంది? హౌ కెన్ ఐ కంట్రోల్, హౌ కెన్ ఐ మానిటర్ యువర్ బిహేవియర్? యూ హ్యావ్ టు మానిటర్ యువర్ బిహేవియర్. మందు తాగటం అనేది అవసరమా కాదనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. యు ఆర్ నాట్ ఎ కిడ్, యు ఆర్ ఎ మేజర్. యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్ నీకుండాలి. కాబట్టి నీ చాయిస్ అది అని చెప్పా. మర్నాడు కాల్ చేశాడు, సరే నేను వెళ్తాను పార్టీకి అన్నాడు. ఓకే చలో అన్న. మర్నాడు కాల్ చేశాడు, నాన్న అది బాగాలేదన్న, వరస్ట్గా ఉంది, వాసన టేస్ట్ 2 బాగాలేవు అన్నాడు. నచ్చిందా? నచ్చలేదన్నాడు. మానేసేయి అంతే, మానేసాడు. టీటోటలర్. ఈ సెక్సువల్ రిలేషన్షిప్ సంబంధించి జంజీ కానీ టీనేజ్ నుంచే మొదలైపోతున్నాయి. దీని విషయానికి సంబంధించి తల్లిదండ్రులు ఎంతవరకు గైడ్ చేయాలి? దట్స్ గుడ్. సో మళ్ళీ మా వాడు పాపం ఈ వీడియో చూసి నన్ను తిడతాడు, నా విషయాన్ని బయట పెడతాను అని చెప్పేసి. పేరు తెలియదు కనుక పర్లేదు, మనం ఎలాగా అన్నోన్ పర్సన్ కింద లెక్క. మీ వాడు మీరు మాత్రం పాపులర్ తప్ప. సోషల్ మీడియాలో మా వాడిని ట్యాగ్ చేస్తా కాబట్టి వాడు కూడా కొంచెం సరే అయినా కానీ చెప్తా. సో మావాడు బిట్స్కెళ్ళిన తర్వాత ఒక రోజు కాల్ చేసి, నేను ఏదైనా రిలేషన్షిప్కి వెళ్తే నీకేమన్నా ప్రాబ్లమా అని అడిగాడు, నీకన్నా అభ్యంతరమా అని అడిగాడు. నువ్వు రిలేషన్షిప్కి వెళ్తే నాకెందుకు అభ్యంతరం అన్నా. నువ్వు ఫాదర్ కదా, నీకేం అబ్జెక్షన్ లేదా అన్నాడు. యూఆర్ ఏ మేజర్. మైండ్ అయితే నాకు ఖచ్చితంగా అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఓకే, యూఆర్ ఏ మేజర్ నౌ. ఓకే, యూ క్రాస్ 18 years.
నువ్వు మేజర్. ఇక్కడి నుంచి నీ లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకునే స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఓకే, టేక్ ఇట్ యాజ్ ఏ లెసన్, ప్రాక్టీసింగ్ థింగ్ తీసుకో. ఓకే, ఒక రిలేషన్షిప్ ఎందుకు వెళ్ళాలనే క్లారిటీ నీకు ఉండాలి. అది కంపానియన్షిప్ కోసమా, ఫ్రెండ్షిప్ కోసమా, ప్రేమ కోసమా, సెక్స్ కోసమా అనే క్లారిటీ నీకు ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెక్స్ కోసమే అయితే ప్రేమని నటించొద్దు, ప్రేమని చెప్పొద్దు, సెక్స్ని ముందే క్లారిఫై చేయి. అందుకు ఒప్పుకుంటే ఓకే. ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకున్నా కానీ డోంట్ గెట్ ఇన్ టు ప్రెగ్నెన్సీ, ఎందుకంటే ఇద్దరికి ఎమోషనల్ టర్మాయిల్ ఉంటుంది. ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎవరైనా అమ్మాయి నచ్చితే అది చాయిస్, నీ చాయిస్, ఆ అమ్మాయి చాయిస్. అయితే ఏ అమ్మాయినైనా కానీ ప్రేమ పేరుతో మోసం చేయి మాకు, ప్రేమ అని చెప్పేసి మోసం చేయి మాకు. ఇంకోటి, ఏ అమ్మాయినైనా కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు టచ్ చేయి మాకు. ఎవరైనా కావచ్చు, అది నీ క్లోజ్ ఫ్రెండ్ కూడా కావచ్చు. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ షీ ఈజ్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ నాకు అనిపిస్తే టచ్ చేయి మాకు. ఇది నేను ఓపెన్గా డిస్కస్ చేసి వీ హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్. ఆ రోజు 1.5 hour డిస్కషన్ నడిచింది దీని మీద అరౌండ్. అంటే కామన్ పేరెంట్స్ విషయంలో ఇది బాగానే ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇన్ఫ్లుయెన్షియల్ వర్గాలు, పర్టికులర్లీ పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళంతా పిల్లలు ఆ కిడ్స్ ఎంటైటిల్మెంట్ సిండ్రోమ్ తోటి ఎవరికైనా ఒకటే చెప్తాను సార్, ఆ అగ్రెషన్ కూడా ఈక్వల్ టు పవర్. అంటే మనం ఏదైనా దాడి చేసేస్తే అదే మన అధికారం, మనం చేసే అధికారం ఉంది అని. అలా చేసినప్పుడు, మొదటిసారి చేసినప్పుడే వాడిని కూర్చోబెట్టుకుని, అబ్బాయి కానీ అమ్మాయి కానీ కూర్చోబెట్టుకుని ఇది ఈజ్ నాట్ రైట్ టైం పేరెంట్ కనుక చెప్పగలిగితే తర్వాత ఉండదు. మొదటిసారి చేసినప్పుడు నువ్వు కాపాడి వాడికి ఏమీ చెప్పకపోవడం వల్ల వాడు టేక్ గంటలా తీసుకుంటాడు. ఎంటైటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి, రైట్? ఎవరికైనా కానీ, అది చిన్న కింద స్థాయి వాళ్ళకైనా పై స్థాయి వాళ్ళకైనా, పేరెంటింగ్ అనేది ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్, రోజుకి 20 నిమిషాలు టైం మీరు స్పెండ్ చేయండి. ఎక్కువ వద్దు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు స్పెండ్ అవర్స్ ఆఫ్ టైం. 20 minutes టైం స్పెండ్ చేసి ఆ 20 minutes లోపల వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఆ రోజు ఎలా గడిచింది, ఆ రోజు ఏం చెప్తారు. అంతేగాని ఎప్పుడు మార్కుల గురించి, ర్యాంకుల గురించి, వీటి గురించి కాదు. వాళ్ళ మనసును పంచుకునే స్పేస్ మీరు ఇవ్వండి. రోజుకి 20 నిమిషాలు. ఆ 20 నిమిషాలు కూడా మీకు టైం లేకపోతే మీకు పిల్లలు వేస్ట్. అది అంటే డబ్బు కంటే కూడా వాళ్ళకి కేటాయించే సమయం 20 నిమిషాలే. సో బండి సంజయ్ కూడా పశ్చాత్తాపంలో, అంటే ఆ పని అయిపోయిన తర్వాత ఇంక పశ్చాత్తాపడినా ఇంక మనం చేయగలిగింది ఏం లేదు, కానీ నా పిల్లోడి విషయంలో నాదే తప్పు అని చెప్పి ఆ రియలైజేషన్ అనేది ముందే వచ్చి ఉంటే కొడుకు ఈ సూప్ లో పడి ఉండేవాడు కాదు. ఈ కేసు ద్వారా సొసైటీకి, పేరెంట్స్కి, పర్టికులర్లీ ఇన్ఫ్లుయెన్షియల్ వర్గాలకి వచ్చినటువంటి హెచ్చరిక, లేదంటే సమాజానికి ఇచ్చినటువంటి సందేశం, సంకేతం ఏంటి? సంకేతం ఎప్పుడు సమాజానికి సంకేతం కానీ సందేశం కానీ ఎప్పుడు వస్తుందంటే, ఈ కేసులో నిజంగా అతను తప్పు చేశాడని ప్రూవ్ అయితే, ఆ అమ్మాయి మైనర్ అయ్యి ఉంటే, ఫస్ట్ పాయింట్. ఓకే, అంటే మైనర్ కాకపోయినా సెక్సువల్ హెరాస్మెంట్ అనేది కేసు మారుతుంది కదా, కేసు మారుతుంది. ఆ అమ్మాయి మైనర్ అయ్యి ఉంటే, ఇతను తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే, రైట్, ఇతనికి శిక్ష పడితే అప్పుడు సమాజానికి సందేశం అందుతుంది. పర్టికులర్లీ ఈ కేసు పిల్లాడు ఎవరు, బండి భగీరథ అనేవాడు పేరు తెలియడానికి ప్రధాన కారణం బండి సంజయ్. అందువల్ల తల్లిదండ్రులకి ఈ కేసు ఒక హెచ్చరిక. ఎందుకంటే వాళ్ళు బండి సంజయ్ మామూలు కార్యకర్త నుంచి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి ఈ స్థాయికి వచ్చాడు. కానీ తన కొడుకు కారణం వల్ల ఆయన ఇన్నాళ్లుగా నిర్మించుకున్న తన కెరీర్ మొత్తం కూడా కేవలం కొడుకు ఇక్కడ దాకా వచ్చేసి, అది తల్లిదండ్రులకి ఈ కేసుని ఒక హెచ్చరికగా హెచ్చరిక కదా. ఇప్పుడు బండి సంజయ్ ఎంత కేంద్ర మంత్రి అయినా కానీ ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి, ఇది ప్రూవ్ అయితే అతని ఇమేజ్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే తండ్రిగా తన బాధ్యత నిర్వహించిన వాళ్ళు సమాజానికి ఏమి బాధ్యత చేస్తాడు అనే ప్రశ్న. ఎందుకంటే ఇంట్లోనే సెటిల్ చేసుకోలేకుండా నేను సమాజాన్ని వదిలేస్తాను. కాబట్టి అన్ని వర్గాల పేరెంట్స్ కూడా ఇది ఒక కనువిప్పు కలిగించాలని నేను ఆశిస్తున్నా. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మీరు 3 రకాలుగా సమాజాన్ని చూసిన జర్నలిస్ట్గా, ఒక పేరెంట్గా, అట్ ది సేమ్ టైం ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్గా 2-3 మాటల్లో మీరు ఏం చెప్తారు ఈ కేసుకి సంబంధించి ఓవరాల్గా? ఈ కేసు అని కాదండి, పేరెంట్స్కి నా విజ్ఞప్తి ఒకటే, సొసైటీ ముందుకు నడవాలన్నా, భవిష్యత్ తరం బాగుండాలన్నా అది మన ఇంట్లోనే మొదలవుతుంది. ఎందుకంటే సొసైటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, అది మన ఇంట్లోనే మొదలవుతుంది. మన పిల్లలకి మనం రోజుకి 2 నిమిషాలు టైం కేటాయించాలి. వాళ్ళ మనసులో ఏముందది చెప్పుకునే స్పేస్ ఇవ్వాలి, శ్రద్ధగా వినాలి, మీ పరిష్కారం, మీ మార్గాన్ని మీరు సూచించాలి. అది అప్పుడే పిల్లలు కరెక్ట్గా ఎదుగుతారు. ఎందుకంటే పేరెంటింగ్ స్టైల్ అనేది చిన్నప్పుడు పిల్లలతో ఎలా డీల్ చేస్తాము అనేది పేరెంటింగ్ స్టైల్ అనేది ఆ తరువాత అది
వాళ్ళ యొక్క ఇంటర్నల్ వాయిస్గా మారుతుంది, వాళ్ళ అటాచ్మెంట్ స్టైల్గా మారుతుంది. అది వాళ్ళు ఇతరులతో ఎలాంటి సంబంధం, రిలేషన్షిప్ ఎలా ఉంటుందని మొత్తాన్ని లైఫ్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రైట్? అంటే చిన్న వయసులో మీరు మీ పిల్లలతో ఎలా డీల్ చేస్తారనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ దేర్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకొని కాస్తైనా కానీ మీరు మీ పిల్లల కోసం సమయం కేటాయించండి, వాళ్లకు బుద్ధి కూడా నేర్పండి. అంటే విత్ ఇన్ ది బౌండరీస్ ఎలా మసలుకోవాలో అవి ఖచ్చితంగా నేర్పించాల్సింది. అప్పుడు మాత్రమే మనం మంచి తరాన్ని చూడగలం. ఇప్పుడు చాలామంది ఈ తరం చెడిపోయింది, ఈ తరం చెడిపోయింది తిడుతూ ఉంటారండి. ప్రతి తరాన్ని ముందు తరం అలాగే తిడుతూ ఉంటుంది. అది కామన్గా వచ్చే విషయం. కొత్తగా ఎంత పాతగా వచ్చే విషయం అనేది ఒకటి ఉంది. దీనికేమో పురాణం ఇచ్చేవన్నది సాధు సర్వం, ఇలాంటి రకరకాల కోణాలు ఉన్నాయి. అంటే ఈ జనరేషన్ లో మెయిన్ సమస్య ఏంటంటే జెన్జీ నుంచి జనాల్ఫా జన్బీటాకు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ వుడ్ బికమ్ ది మెయిన్ ఇష్యూ. సైకలాజికల్ గా, ఎకడమిక్ గా ఫోకస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది మెయిన్ ఇష్యూ. ఈ జనరేషన్ ఫోకస్ చేయలేదు, ఎందుకంటే ఒక అధ్యయనం ప్రకారం 3 seconds మించి ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అదే మెయిన్ సమస్య అవుతుంది. సైకలాజికల్గా ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోకపోవడం అనేది మెయిన్ సమస్య అవుతుంది. ఈ రెండింటినీ మనం ఇంట్లోనే వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచి జాగ్రత్త గమనించుకుంటూ చేయగలిగితే మీరు మంచి పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పేరెంట్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటింగ్ ద సొసైటీ యాజ్ ఎ హోల్. ఈ ఇంటర్వ్యూని చూసినటువంటి వాళ్ళు దీని మీద ఇంకా అనేక సందేహాలు ఉండొచ్చు. వాటి మీద మీ కామెంట్స్ చేయండి. డాక్టర్ విశేష్ చేత మనం వాటికి కూడా సమాధానం ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ఇది నేటి తరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. కానీ బండి సంజయ్ కుమారుడు భగీరథ అనేటటువంటిది ఒక కేస్ స్టడీయే తప్ప ఇది యాజ్ ఎ హోల్ సొసైటీని అంతటి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి సమస్య. కాబట్టి దీనికి మనస్తత్వ శాస్త్ర నిపుణుడైనటువంటి డాక్టర్ విశేష్ లాంటి వాళ్ళు సమాధానం వెతకాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రయత్నం చేద్దాం. మీ కామెంట్స్ తోటి అభిప్రాయాలను వెల్లడించండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.